ఒక వ్యాపారస్తుడు తన ప్రయోజనం చూసుకుంటాడు. సెకండ్ తన మిత్రులైన ఇతర వ్యాపారుల ప్రయోజనం చూస్తాడు. వ్యాపార వ్యవస్థ ప్రయోజనం చూస్తాడు. ప్రజల ప్రయోజనం ఎప్పుడూ చూడడు. ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనే వ్యాపారుడు చూస్తోంది. అతను అమెరికా దేశ పాలకుడుగా వ్యవహరించట్లేదు. అమెరికా దేశంలోని వ్యాపారస్తుల్లో వ్యవహరిస్తున్నాడు. డీప్ స్టేట్ లక్షణాలతో వ్యవహరిస్తున్నాడు. ఎలాగా? ఇప్పుడు యుద్ధం ఎందుకు ప్రారంభించాడు? అతనికే తెలియదు. ఇజ్రాయెల్ అనే తోటి వ్యాపారస్తుడుకి ఏదో సమస్య ఉందంట. ఆ వ్యాపారస్తుడితో పాటు ఈడు కూడా కలిసి వెళ్ళాడు. ఇజ్రాయెల్ వ్యాపారం ఏంటి? భవిష్యత్తులో ఇరాన్ ఎదిగితే, అణుబాంబు వస్తే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల చేతికి అణ్వాయుధం దొరికితే ఇజ్రాయెల్ లేపడేస్తారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఏమాత్రం సిగ్గు, శరము, నీతి, నియమం, మానవత్వం లాంటి లేని నీచులు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి అణుబాంబును తీసుకుని ఇజ్రాయెల్ నాశనం చేస్తారు. ఇరాన్ అప్పుడు ఏం చెప్తుంది? మాకేం తెలియదు, వాళ్లే అణుబాంబులు తయారు చేసుకుని వాళ్లే వేసుకున్నారని చెప్తుంది. ఇక్కడ ముగ్గుడిదైపోయేది ఎవరు? ఇజ్రాయెల్. కాబట్టి అసలు అణ్వాయుధమే లేకుండా చెయ్యాలి అంటే ఇరాన్ కోలుకోకుండా చేయాలి. అందుకని ఇరాన్లో ఏ పాలకుడు వచ్చినా లేపేయడం ఒక పనిగా పెట్టుకుంది. బలమైన నాయకులందరినీ లేపేయడం ఒక పనిగా పెట్టుకుంది. సుప్రీమో కొమైనీ కంటే పవర్ఫుల్ అప్పట్లో సులేమానా ఇరాక్ వచ్చినప్పుడు లేపేసింది. కొమైనీని మొన్న లేపేసింది. మధ్యలో వాళ్ళ అధ్యక్షుని లేపేసింది విమానంలో నడుస్తుండగా. ఇట్లా ఎవడు నాయకుడు వస్తే ఆయన లేపేయడం ద్వారా వాళ్ళ స్పీడుని, పరుగుని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంది. అమెరికా చేత ఆంక్షలు పెట్టించడం ద్వారా ఆయిల్ అమ్ముకోవడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టించి వ్యాపార పరంగా చేతిలో డబ్బులు లేకుండా దాన్ని ఇబ్బంది పెడతా వచ్చింది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇక వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున మిస్సైళ్ళు, డ్రోన్లు, అలాగే యురేనియం ఉంది అని ఇరాన్ ఓపెన్గా వీడియోలు చేసి చెప్పుకుంది. కాబట్టి దాన్ని దెబ్బ కొట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదం కాబట్టి వెళ్ళి కొమైనీతో పాటు మొత్తం లేపేయడం ప్రారంభించింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు అమెరికాకి ఏంటి లాభం? అమెరికా ఇప్పుడు ఏం లాభం చూస్తుంది? గల్ఫ్ దేశాలకి ఈ ఇరాన్ ఎట్లాగే బతకనిస్తుంది. ఇప్పుడు యుద్ధం విరమించే దిశగా అడుగులు వేస్తున్నాడు ట్రంప్. దాని ద్వారా రెండు ప్రయోజనాలు. ఇరాన్కి సంబంధించినటువంటి ఆ ఒత్తిడి అట్లాగే ఉండి గల్ఫ్ దేశాలు చచ్చినట్టు తన మాట వింటాయి. రెండవది వచ్చేటప్పటికి ఆదాయం పెరుగుతుంది అమెరికాకి. ఇప్పుడు అమెరికా ఆయిల్ అమ్ముకుంటుంది. నాటో వాళ్ళకి, యూరప్ దేశాలకి ఏం చెప్తుంది? ఆయిల్ అమ్ముకో, నువ్వు మేము అమ్మే ఆయిల్ కొను ఎక్కువ రేటుకి అమ్మేది, లేదంటే నువ్వు హార్ముజ్ జలసంధి దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కో, అక్కడికి వెళ్ళి దమ్ముంటే తెచ్చుకో ఉంటుంది. అంటే అక్కడ 18 కోట్లు 19 కోట్లు వాళ్ళు డబ్బులు వసూలు చేసేలాగా చేసింది ఎవడు? ట్రంప్. అంతకుముందు స్వేచ్ఛగా ఉండేదాన్ని రిస్ట్రిక్ట్ చేసింది ట్రంప్, నాశనం చేసింది ట్రంప్. తద్వారా ఇప్పుడు ఆయిల్ని ఎక్కువ కమ్ముతాడు వాడు. ఇది ట్రంప్ వ్యాపార శైలి ఇక్కడ.